హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్‌లోని ఇంటర్వ్యూ క్వెషన్స్ సిరీస్‌లో ఇంకొక 3 క్వెషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, వాట్ ఈస్ యూనరీ ఫంక్షన్? అండ్ వేరియబుల్ షాడోయింగ్ అంటే ఏమిటి? నెక్స్ట్ కాల్‌కి, అప్లైకి, బైండ్‌కి షార్ట్‌గా చెప్తున్నా. డిఫరెన్సెస్ ఏంటో ఆ మూడిటికి. అండ్ ఫస్ట్‌ది వాట్ ఈస్ యూనరీ ఫంక్షన్? యూనరీ ఫంక్షన్ అనేది జస్ట్ సింపుల్ డెఫినిషన్. ఫంక్షన్ అనేది ఆర్గ్యుమెంట్స్‌ని తీసుకుంటుంది కదా! అంటే ఆ ఫంక్షన్ తీసుకునే ఇన్‌పుట్స్. ఆ ఇన్‌పుట్స్ అనేవి ఒకే ఒక్కటుంటే దాన్ని యూనరీ ఫంక్షన్ అని చెప్తాం. సో, ఇక్కడ మనం జనరల్‌గా ఫంక్షన్స్‌కి ఎన్నైనా ఇన్‌పుట్స్ ఇస్తాం కదా! నమ్1, నమ్2, నమ్3 ఇలా మనం ఎన్నైనా పాస్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ ఫంక్షన్‌కి ఒకే ఒక్క ఇన్‌పుట్ ఇస్తామో ఇలా ఇచ్చిన ఫంక్షన్‌ని యూనరీ ఫంక్షన్ అని చెప్తాం. నెక్స్ట్ వేరియబుల్ షాడోయింగ్. వేరియబుల్ షాడోయింగ్ అంటే ఏంటి అనంటే మనకి జావా స్క్రిప్ట్‌లో స్కోప్స్ అనేవి ఉంటాయి. ఫంక్షన్ స్కోపు, బ్లాక్ స్కోపు, గ్లోబల్ స్కోపు అని ఉంటాయి. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ క్రియేట్ చేయడం అంటే దీనికి సెపరేట్‌గా స్కోప్ అనేది ఉంటుంది. అలాగే ఒక బ్లాక్ క్రియేట్ చేస్తున్నాం. బ్లాక్ అంటే ఓపెన్, క్లోజ్, కర్లీ బ్రేసెస్. సో, ఫంక్షన్‌లో కూడా మనం ఓపెన్, క్లోజ్, కర్లీ బ్రేస్ ఉంది. కాకపోతే ఇది ఫంక్షనల్ స్కోప్ అని చెప్తాం. ఇది సెపరేట్. అంటే ఇక్కడ మనం ఒక బ్లాక్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఒక వేరియబుల్ నేము సేమ్ ఔటర్ స్కోప్‌లోను, ఇన్నర్ స్కోప్‌లోను ఇస్తే సో, ఇప్పుడు నేను ఇక్కడ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ ఈ బ్లాక్‌లో కూడా లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి ఇక్కడ ఇస్తున్నా. లేకపోతే ఇక్కడ 20 అని ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నేను సేమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఇక్కడ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. మళ్ళీ ఈ ఫంక్షన్‌లో కూడా సేమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అనే ఇస్తున్నా. సారీ 30 అని ఇస్తున్నా. ఇక్కడ మన వాల్యూస్ డిఫరెంట్ ఇచ్చాము. కానీ వేరియబుల్ నేమ్స్ అనేవి సేమ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ నేను ఈ ఫంక్షన్‌లో మళ్ళీ ఇంకొక బ్లాక్ తీసుకున్నా. ఇదంతా ఫంక్షనల్ స్కోప్. ఆ ఫంక్షన్‌లో మళ్ళీ సెపరేట్ బ్లాకు. ఎక్కడైతే ఓపెన్, క్లోజ్, కర్లీ బ్రేస్ ఉంటుందో దాన్ని ఒక బ్లాక్ కింద చెప్తామనమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 అని తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ బ్లాక్ లోపల నేను కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి ఎక్స్‌ని ప్రింట్ చేస్తున్నా. అండ్ ఇదే ఎక్స్‌ని మనం పైన ప్రింట్ చేస్తే అండ్ ఇక్కడ కూడా ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. అండ్ 10, 20 వచ్చినాయి. ఎందుకంటే మనం ఆ ఫంక్షన్‌నయితే కాల్ చేయలేదు కాబట్టి ఇంకా. సో, ఇప్పుడు ఆ ఫంక్షన్‌ని కూడా కాల్ చేద్దాము. టెస్ట్ అనే ఫంక్షన్‌ని. ఇప్పుడు మనకి లైన్ నంబర్ 13 దగ్గర 10 వచ్చింది. 18 దగ్గర సో, ఇప్పుడు మనం దీని యొక్క అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే మనకి లైన్ నంబర్ 13 దగ్గర సో, ఈ కోడ్‌లో లైన్ నంబర్ 13 అంటే ఈ ప్లేస్. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 10 వచ్చింది. అండ్ లైన్ నంబర్ 18 దగ్గర అంటే ఈ ప్లేస్‌లో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 30 వచ్చింది. అండ్ 25 దగ్గర మనకి ఎక్స్ వాల్యూ 30 వచ్చింది. అండ్ 29 దగ్గర సో, ఇక్కడ మనకి లైన్ నంబర్ కూడా చూపిస్తుంది కన్సోల్‌లో. 29 దగ్గర 50 అని వచ్చింది. సో, అంటే మనకి ఒకే నేమ్ తోటి వేరియబుల్స్ ఔటర్ స్కోప్‌లోను, ఇన్నర్ స్కోప్‌లోను డిక్లేర్ చేస్తే ఔటర్ స్కోప్‌లో ఉన్నది షాడో అయిపోతుందనమాట. అది బ్యాక్‌కి వెళ్ళిపోతుంది. షాడో అంటే ఎప్పుడు మనకి వెనకమాలే ఉంటుంది కదా! ఇక్కడ కూడా అలానే ఈ వేరియబుల్‌లో ఉన్న వాల్యూ తీసుకుంటుంది తప్ప, దీని పై స్కోప్‌లో ఉన్నది తీసుకోవట్లే. సో, ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఎక్కడుందో ఆ బ్లాక్‌లోకి వెళ్తుంది. ఒకవేళ ఆ బ్లాక్‌లో ఉంటే దాన్నే తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్‌ని కామెంట్ చేసేస్తే, ఇప్పుడు మనకి లైన్ నంబర్ 29లోను, 25లోను 30యే తీసుకుంది. ఇక్కడిదే తీసుకుంది. ఎందుకనంటే అక్కడ లేదు కాబట్టి పైన స్కోప్‌కెళ్ళింది. అదే ఇక్కడుంటే పైన కూడా సేమ్ నేమ్‌తో ఉంటే ఇక్కడున్నదే తీసుకుంటుంది. అంటే ఔటర్ స్కోప్‌లో ఉన్న వేరియబుల్ షాడో అయిపోతుంది. సో, సేమ్ నేమ్‌తో ఒక వేరియబుల్ ఔటర్ స్కోప్‌లోను, ఇన్నర్ స్కోప్‌లోను డిక్లేర్ చేస్తే ఔటర్ స్కోప్‌ది షాడో అయిపోతుంది. దాన్నే వేరియబుల్ షాడోయింగ్ అంటారు.
నెక్స్ట్ కాల్, అప్లై, బైండ్ డిఫరెన్సెస్. మనకి జావా స్క్రిప్ట్‌లో థిస్ అనే కీవర్డ్ ఒకటుంటుంది. ఆ థిస్ అనే కీవర్డ్ మనకి ఎప్పుడు ఒక ఆబ్జెక్ట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. థిస్ అనేది ఆల్వేస్ ఒక ఆబ్జెక్ట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అది రిప్రజెంట్స్ ఎన్ ఆబ్జెక్ట్. సో, ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి థిస్ అని రాస్తున్నా. ఇప్పుడు నేను ఆ థిస్ అని ప్రింట్ చేయంగానే మనకి ఇక్కడ బ్రౌజర్‌లో ఏమొచ్చిందంటే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది ఏం ఆబ్జెక్ట్ అనంటే విండో ఆబ్జెక్ట్. సో, మనం జావా స్క్రిప్ట్ ఒక ప్రోగ్రామ్ రాయంగానే ఆ స్క్రిప్ట్ అంతా మనకి విండో ఆబ్జెక్ట్‌లో ఉంటుందనమాట. సో, ఆ కోడ్ అంతా విండో ఆబ్జెక్ట్‌కి సంబంధించింది. సో, థిస్ అనే కీవర్డ్ మన స్క్రిప్ట్ ట్యాగ్‌లో బై డిఫాల్ట్ ఔటర్ సైడ్ మనం ఎక్కడైనా థిస్ రాస్తే అది విండో ఆబ్జెక్ట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. విండో ఆబ్జెక్ట్‌ని గ్లోబల్ ఆబ్జెక్ట్ అని అంటాం. సో, ఇక్కడ మనకి కాల్, అప్లై, బైండ్ అనేవి ఏంటి అనంటే థిస్ అనే కీవర్డ్ అది ఎప్పుడు ఒక ఆబ్జెక్ట్‌ని ఫిక్స్‌డ్‌గా రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం దాన్ని మార్చాలి అనంటే అప్పుడు మనం ఈ కాల్, అప్లై, బైండ్ యూజ్ చేసుకోవాలి. సో, అది ఎలా అంటే మనం ఒక ఎగ్జాంపుల్‌లో చూద్దాం. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. జనరల్‌గా మనం ఫంక్షన్స్‌లోనే థిస్ అనే కీవర్డ్ మార్చేలా చేస్తామనమాట. ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. సో, నేను విష్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఈ విష్ అనే ఫంక్షన్ లోపల నేనేం చేస్తున్నానంటే, ఒక పర్సన్‌ని విష్ చేయాలి అని అనుకుంటున్నా. అండ్ ఒక పర్సన్ నేమ్‌ని ఇక్కడ నేను తీసుకుంటున్నా. XYZ అని ఒక నేమ్ తీసుకుంటున్నా. అండ్ ఇప్పుడు నేను కన్సోల్‌లో హలో అని చెప్పి ఆ పర్సన్ నేమ్‌ని నేను డైరెక్ట్‌గా నేమ్ అని ఇచ్చినా, ఇక్కడ థిస్ డాట్ నేమ్ అని ఇచ్చినా సేమే. ఇక్కడ నేమ్ అని ఇచ్చినా థిస్ డాట్ నేమ్ అని బ్రౌజర్ ఆటోమేటిక్‌గా కన్వర్ట్ చేసేస్తుంది. ఈ ప్లేస్‌లో మనకి థిస్ ఏమవుతుందనంటే విండో ఆబ్జెక్ట్ అనమాట. సో, మనం బై డిఫాల్ట్‌గా ఏదైనా ఒక వేరియబుల్‌ని ఇలా డిక్లేర్ చేస్తే అది మనకి విండో ఆబ్జెక్ట్‌లో ఒక ప్రాపర్టీ కింద యాడ్ అవుతుంది. సో, థిస్ డాట్ నేమ్ అనంటే మనకి ఈ నేమ్ వస్తుందనమాట. హలో థిస్ డాట్ నేమ్ ఇచ్చాను. తర్వాత కామా పెట్టి మళ్ళీ విష్ అని ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. డబ్ల్యూ అని తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఒక విష్‌ని ఏదో ఒకటి ఇస్తున్నాం. విష్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. ఈ విష్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు గుడ్ ఈవెనింగ్ అని పాస్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే హలో ఎక్స్‌వైజెడ్ గుడ్ ఈవెనింగ్ అనొచ్చింది. సో, ఈ ఎక్స్‌వైజెడ్ అనేది ఎక్కడి నుంచొచ్చింది? థిస్ డాట్ నేమ్ అనే ప్లేస్‌లో ఎక్స్‌వైజెడ్ అనొచ్చింది. సో, ఇక్కడ థిస్ అనేది ఏంటి అనంటే ఒక ఆబ్జెక్ట్. విండో ఆబ్జెక్ట్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనం ఈ ఫంక్షన్‌ని గ్లోబల్ స్కోప్‌లో రాసాం కాబట్టి, ఆ ఫంక్షన్‌లో థిస్ అనే కీవర్డ్ విండో ఆబ్జెక్ట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, థిస్ డాట్ నేమ్ అనంటే మనం గ్లోబల్ స్కోప్‌లో ఏదైనా ఒక వేరియబుల్ ఈ విధంగా డిక్లేర్ చేస్తే నేమ్ అనేది అక్కడ విండో ఆబ్జెక్ట్‌లో ఒక ప్రాపర్టీ కింద యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను లెట్‌తో తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనకేమవుతుందో చూద్దాం. ఇప్పుడు కూడా మనకేమైంది థిస్ డాట్ నేమ్ అనంటే హలో ఎక్స్‌వైజెడ్ గుడ్ ఈవెనింగ్ అనొచ్చింది. సో, మనం ఔటర్ స్కోప్‌లో ఏ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసినా అవి విండో ఆబ్జెక్ట్‌లో ప్రాపర్టీస్ కింద యాడ్ అవుతాయి. అంటే మనం నార్మల్‌గా ఒక ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తాము? సపోజ్ నేను ఒక పర్సన్ తీసుకుంటున్నా P1 అని. P1కి నేమ్ ఉంటుంది. సో, నేను P1 యొక్క నేము జాన్ తీసుకుంటున్నా. అండ్ ఏజ్ 28 తీసుకుంటున్నా. ఇక్కడ మనం ఈ నేమ్ అనేది ఎవరికో ప్రాపర్టీ కింద ఇచ్చాం? P1 అనే ఆబ్జెక్ట్‌కి ఒక ప్రాపర్టీ కింద ఇచ్చాం. అదే విధంగా ఇక్కడ నేమ్ అనేది విండో అనే ఆబ్జెక్ట్‌కి ఒక ప్రాపర్టీ కింద బ్రౌజరు ట్రీట్ చేస్తుందనమాట. సో, నేను ఎప్పుడైతే ఒక ఔటర్ స్కోప్‌లో ఒక ఫంక్షన్ రాసాను అనంటే దాంట్లో థిస్ అనే కీవర్డ్ ఎప్పుడు విండో ఆబ్జెక్ట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, థిస్ డాట్ నేమ్ అనంటే ఆటోమేటిక్‌గా మనకి ఈ నేమే తీసుకుంటుంది. సో, ఇప్పుడు మనం ఎప్పుడు ఈ ఫంక్షన్‌లో ఆ నేమ్‌ని కాకుండా వేరే పర్సన్ యొక్క నేమ్ తీసుకోవాలన్నా, వేరే పర్సన్ యొక్క ప్రాపర్టీస్ యాక్సెస్ చేయాలి అనంటే, అంటే నేను ఈ ఫంక్షన్‌ని ఎప్పుడు కాల్ చేసినా, నేను ఏ ఆబ్జెక్ట్‌తో కాల్ చేస్తే, ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ మనం యాక్సెస్ చేయాలి అనంటే, ఈ థిస్ అనే కీవర్డ్ విండో ఆబ్జెక్ట్‌ని కాకుండా మనం వేరే ఆబ్జెక్ట్‌తో బైండ్ చేయడానికి
వేరే ఆబ్జెక్ట్‌తో బైండ్ చేయాలి అనంటే కాల్, అప్లై, బైండ్ అని 3 మెథడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు నేను ఈ థిస్ డాట్ నేమ్ అనే ప్లేస్‌లో నాకు జాన్ రావాలి. ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ కాల్ చేస్తే విష్ అనే ఫంక్షన్ అక్కడ మనకి జాన్ అనేది రావట్లే. ఎందుకనంటే బై డిఫాల్ట్ ఇక్కడ థిస్ అనేది విండో ఆబ్జెక్ట్. విండో ఆబ్జెక్ట్‌లో నేమ్ అనేది ఎక్స్‌వైజెడ్ ఉంది కాబట్టి హలో ఎక్స్‌వైజెడ్ గుడ్ ఈవెనింగ్ అని వచ్చింది. కానీ ఇప్పుడు నాకు ఈ ప్లేస్‌లో P1 యొక్క నేమ్ రావాలి. అలా రావాలి అనంటే థిస్ అనే కీవర్డ్ ఇక్కడ మనకి P1 అనే పర్సన్‌ని రిప్రజెంట్ చేయాలి. సో, థిస్ ఈజ్ ఈక్వల్ టు P1 అయితే అప్పుడే మనకి P1 డాట్ నేమ్ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. P1 డాట్ నేమ్ అంటే అప్పుడు మనకి జాన్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ థిస్ కీవర్డ్‌ని మార్చాలి అనంటే కాల్, అప్లై, బైండ్ ఈ 3 యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఆ ఫంక్షన్‌ని నార్మల్‌గా కాల్ చేయకుండా ఎలా కాల్ చేస్తామనంటే ఇక్కడ విష్ డాట్ కాల్ అని చెప్పి ఇదొక మెథడ్. ఫంక్షన్ కాలింగ్ అంటే ఇది. ఫంక్షన్ నేమ్ పారాంథసిస్. ఇప్పుడు ఆ ఫంక్షన్‌లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని థిస్ కీవర్డ్ రిప్రజెంట్ చేయాలి అనంటే ఈ ఫంక్షన్ కాలింగ్ ఇలా కాకుండా ఆ ఫంక్షన్ నేమ్ డాట్ కాల్ అనేది సెపరేట్ మెథడ్. ఇచ్చి దానిలో పారాంథసిస్‌లో మనం ఆ ఫంక్షన్‌లో థిస్ అనే కీవర్డ్ ఏ ఆబ్జెక్ట్‌ని రిప్రజెంట్ చేయాలో ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇక్కడ మనకి P1 ఇస్తున్నాం. సో, ఇప్పుడు నేను విష్ డాట్ కాల్ ఆఫ్ P1 అని ఇచ్చానంటే మనకక్కడ ఏమొచ్చింది? హలో జాన్ అని వచ్చింది. కానీ అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే మనం P1ని బైండ్ చేయాలని చెప్పామో కాల్ అనే మెథడ్‌కి మనం ఫస్ట్ ఏదైతే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తామో అదేం చేస్తుందంటే ఇక్కడ ఔట్ సైడ్ ఉన్న ఫంక్షన్‌లో థిస్ అనే కీవర్డ్ P1 ఆబ్జెక్ట్‌ని పాయింట్ ఔట్ చేయాలి. కాబట్టి అది పాయింట్ ఔట్ అయింది. అండ్ ఇంకా మనకి ఇది ఎక్స్‌ట్రా కొన్ని ఆర్గ్యుమెంట్స్‌ని తీసుకుంటుంది కదా! దాన్ని కావాలి అనంటే మళ్ళీ ఇక్కడ మనం కామాతో సెపరేట్ చేసి ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ నేను గుడ్ మార్నింగ్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఏమొస్తుంది? హలో జాన్ గుడ్ మార్నింగ్ అని వచ్చింది. సో, ఇంతకుముందయితే ఓన్లీ ఈ ఎక్స్‌వైజెడ్‌నే రిప్రజెంట్ చేసేది. కానీ ఇప్పుడు మనం ఈ సేమ్ ఫంక్షన్‌ని ఎన్ని నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌తోనైనా మనం కాల్ చేసుకోవచ్చు. ఒకటే కోడ్‌ని కాకపోతే అందులో థిస్ అనేది మార్చేలా మనం చేయొచ్చు. అలా చేయడానికే మనకి ఈ కాల్, బైండ్, అప్లై. సో, ఇప్పుడు కాల్ అనే మెథడ్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనం ఆబ్జెక్ట్‌నివ్వాలి. ఆ ఆబ్జెక్టు ఈ ఫంక్షన్‌లో థిస్ కీవర్డ్ రిప్రజెంట్ చేస్తుంది ఆ ఆబ్జెక్ట్‌ని. అండ్ దాంతో పాటు ఒక ఫంక్షన్ అనేది మల్టిపుల్ ఇన్‌పుట్స్‌ని తీసుకుంటుంది కదా! తర్వాత మనం కామాతో సెపరేట్ చేసుకొని ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. సో, ఇప్పుడు నేను సమ్ టైమ్ ఇస్తున్నా. సో, ఇప్పుడు నేను 10:30 అని ఇస్తున్నా. పీఎం అని ఇస్తున్నా. గుడ్ ఈవెనింగ్ అని ఇస్తున్నా. అండ్ ఇప్పుడు మనం కరెంట్ టైమ్ అని చెప్పి ఇంకొక ఇన్‌పుట్‌ని పాస్ చేస్తున్నాము. టీ అని చెప్పి తీసుకుంటున్నాం. నౌ టైమ్ ఈజ్ అని చెప్పి ఇస్తున్నా. యాక్చువల్‌గా మనం టైమ్ ఈజ్ అని చెప్పి డేట్ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసైనా చేయొచ్చు. నేను ఇంకొక ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేయడం కోసం చెప్తున్నాను అంతే ఇది. నౌ టైమ్ ఈజ్ టీ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమొచ్చింది? హలో జాన్ గుడ్ ఈవెనింగ్. నౌ టైమ్ ఈజ్ 10:30 పీఎం అని వచ్చింది. సో, ఇక్కడ మనం ఏం చేసాము? ఫస్ట్ P1 అనే ఆబ్జెక్ట్‌ని కాల్ అనే మెథడ్‌కి ఇస్తున్నాం. తర్వాత ఈ యాక్చువల్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది తీసుకునే రిమైనింగ్ ఆర్గ్యుమెంట్స్‌ని మనం కామాతో సెపరేట్ చేసి ఇలా ఇచ్చేస్తాం. ఇది కాల్. నెక్స్ట్ అప్లై. అప్లై కూడా మనకేం చేస్తుందనంటే థిస్ అనే కీవర్డ్‌ని వేరే ఆబ్జెక్ట్ బైండ్ చేసేలా చేస్తుంది. ఇక్కడ కూడా నేను అప్లై అని ఇస్తున్నా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకనంటే కాల్‌కి, అప్లైకి డిఫరెన్స్ ఏంటి అనంటే కాల్ అనే మెథడ్‌లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో ఒక ఆబ్జెక్ట్ ఇస్తాము. ఆ ఆబ్జెక్ట్‌నే థిస్ కీవర్డ్ పాయింట్ ఔట్ చేయాలి. సెకండ్ మనం ఆర్గ్యుమెంట్స్ రిమైనింగ్ ఫంక్షన్ ఏవైతే ఇన్‌పుట్స్ తీసుకుంటుందో అవన్నీ మనం కామాతో సెపరేట్ చేసి ఇవ్వము. అవి ఎలా ఇస్తాము అనంటే ఒక యారేలో ఇస్తాము. ఆ ఫంక్షన్ ఎన్నైతే ఇన్‌పుట్స్ తీసుకుంటుందో అవి మనం ఒక యారే ఫార్మ్‌లో ఇవ్వాలి. అప్పుడే మనకి తీసుకుంటుంది. అప్లై మెథడ్ అనేది. లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది ఆ విధంగా. ఇప్పుడు నేను కన్సోల్‌లో
పెడుతున్నాం. సో, ఇప్పుడు మనకి సేమ్ ఇంతకుముందు వచ్చినట్టే వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఏదైతే ఇన్‌పుట్స్ ఇస్తున్నామో, ఆ యారేలో అవన్నీ ఇక్కడున్న ఒక్కొక్క ఇన్‌పుట్‌తో మ్యాప్ అవుతుంది. ఒక్కొక్క ఆర్గ్యుమెంట్స్‌తో. సో, ఇక్కడ గుడ్ ఈవెనింగ్ అనేదేమో డబ్ల్యూ అనే దాంతో మ్యాప్ అవుతుంది. 10:30 అనేదేమో టీ అనే దాంతో మ్యాప్ అవుతుంది. సో, అప్లై అనే మెథడ్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకుంటుంది. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఒక యారే తీసుకుంటుంది. ఆ యారే అనేది మనకి ఆ యారేలో ఎన్ని నంబర్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఆ యాక్చువల్ ఫంక్షన్ తీసుకుంటుందో అదివ్వాలి. విష్ అనేది యాక్చువల్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఎన్నైతే ఇన్‌పుట్స్ తీసుకుంటుందో అన్ని కామా సెపరేట్‌తో ఇచ్చుకోవాలి. ఇది కాల్ అప్లై. సో, ఇప్పుడు నేను విష్ డాట్ అప్లై అన్నా, విష్ డాట్ కాల్ అన్నా మనకి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దాని ఇన్‌పుట్స్ తీసుకొని ఆ థిస్ కీవర్డ్‌ని దాంతో బైండ్ చేసి ఆ థిస్ అంటే ఈ P1 ఇస్తే P1 అసలు మనం P2 అనిద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకనంటే P2 అనే ఆబ్జెక్టే లేదు కాబట్టి. ఇప్పుడు నేను ఇంకొక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం P2 అని. సో, ఇప్పుడు P2. సో, ఇక్కడ నేను చిన్ని అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి హలో చిన్ని గుడ్ డే ఇది ఇలా వచ్చింది. గుడ్ ఈవెనింగ్ నౌ ది టైమ్ ఈస్ 10:30 అని వచ్చింది. ఇప్పుడు నేను P1 అనే ఆబ్జెక్ట్‌తో కాల్ చేస్తేనేమో థిస్ డాట్ నేమ్ అంటేనేమో P1 దొచ్చింది. ఇప్పుడు నేను P2తో కాల్ చేస్తేనేమో P2 దొచ్చింది. P1తో కాల్ చేస్తేనేమో P1 దొచ్చింది. ఫస్ట్ టైమ్ ఏమో సెకండ్ ఆబ్జెక్ట్ P2 దొచ్చింది నేమ్. తర్వాత సారేమో ఇదొచ్చింది జాన్ అని. ఇక్కడ జాన్ అని ఎందుకొచ్చిందంటే P1 అనే ఆబ్జెక్ట్‌తో బైండ్ చేసాం. థిస్ డాట్ నేమ్ అనేటప్పటికి ఈ ప్లేస్‌లో P1 ఆబ్జెక్ట్‌తో వస్తుంది. ఇంతకుముందు P2 అలా. మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌ని థిస్ అనే కీవర్డ్ పాయింట్ ఔట్ చేయాలి అనంటే కాల్ అప్లై మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అప్లైలో అయితే మనం యాక్చువల్ ఫంక్షన్‌కి ఇన్‌పుట్స్ అన్నీ ఒక యారేలో ఇవ్వాలి. కాల్‌లో అయితే డైరెక్ట్‌గా యారే కాకుండా కామాతో సెపరేట్ చేసి ఇచ్చేయొచ్చు ఈ విధంగా. కాల్‌లో అయితే. ఇప్పుడు మనం ఇక్కడ కాల్ అని రీప్లేస్ చేయాలి. సేమ్ విధంగా. అండ్ ఇప్పుడు ఈ 2 చూసాం గదా! నెక్స్ట్ బైండ్. ఈ బైండ్ అనేది ఏం చేస్తుందనంటే కాల్ లాగానే సింటాక్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో ఒక ఆబ్జెక్ట్ ఇవ్వాలి. విష్ అనేది యాక్చువల్ ఫంక్షన్. దాన్ని మనం వేరే ఆబ్జెక్ట్‌తో బైండ్ చేస్తున్నాము, కాల్ చేస్తున్నాము, అప్లై చేస్తున్నాము. అది కాల్, అప్లై, బైండ్. ఇప్పుడు బైండ్‌లో కూడా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనం ఒక ఆబ్జెక్ట్‌ని ఇస్తాము. తర్వాతయి రిమైనింగ్ ఎన్నైతే ఇన్‌పుట్స్ ఉంటాయో ఆ ఫంక్షన్‌కి అవి ఇస్తామనమాట. ఇప్పుడు నేను ఈ విష్ డాట్ బైండ్ ఆఫ్ అని చెప్పి P2 అని ఇచ్చి నేను రన్ చేస్తున్నా. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమీ రావట్లేదు. ఎందుకనంటే ఈ బైండ్ అనే మెథడ్ ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయదు. జస్ట్ అక్కడ ఏం చేస్తుందనంటే ఆ ఫంక్షన్‌లో థిస్ అనే కీవర్డ్‌ని మనకి ఈ ఆబ్జెక్ట్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. ఇక్కడ థిస్ డాట్ నేమ్ అనంటే దీన్ని ఎలా రీప్లేస్ చేస్తుందంటే P2 డాట్ నేమ్ అని రీప్లేస్ చేసేసి ఇంకొక కొత్త ఫంక్షన్‌ని రిటర్న్ చేస్తుంది. సేమ్ అదే సింటాక్స్‌తో. కాబట్టి ఇది రిటర్న్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం స్టోర్ చేసుకుందాము ఒక వేరియబుల్‌లో. నేను బైండ్ రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దాంట్లో ఇది పెడుతున్నా వచ్చిన రిజల్ట్‌ని. ఇప్పుడు నేను బైండ్ రిజల్ట్ అని ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తున్నా. సారీ ప్రింట్ చేస్తున్నా ఫస్ట్. తర్వాత కాల్ చేస్తాను. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక ఫంక్షన్ వచ్చింది దీంట్లోకి. ఇప్పుడు మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫంక్షన్ నార్మల్‌గా మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము? ఫంక్షన్ నేము తర్వాత పారాంథసిస్ ఇస్తాం కదా! అలానే ఇక్కడ ఇస్తున్నాం. ఇప్పుడు మనకేమొచ్చింది? ఇక్కడ బైండ్‌లో మనం ఏ ఆబ్జెక్ట్‌ని బైండ్ చేసాం? P2ని. కాబట్టి P2 యొక్క నేమ్ వచ్చిందక్కడ కన్సోల్‌లో. సో, అక్కడ P2 నేమ్ తీసుకుంది. అండ్ P2 అనే ఆబ్జెక్ట్‌ని బైండ్ చేసేసి ఇలా ఒక ఫంక్షన్‌ని రిటర్న్ చేసింది. ఆ ఫంక్షన్‌ని మనం రిటర్న్ చేసిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మళ్ళీ కాల్ చేయాలి. సో, కాలు, అప్లై అనే 2 మెథడ్స్ డైరెక్ట్‌గా ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసేస్తాయి.
ఇక్కడ విష్ అనే ఫంక్షన్ ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ చేసేసింది ఇందాక. కానీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయట్లే. జస్ట్ దాన్ని బైండ్ చేసి ఇంకొక ఫంక్షన్‌ని రిటర్న్ చేస్తుంది. సేమ్ ఇదే స్ట్రక్చర్‌తో. ఇప్పుడు నేను ఈ బైండ్ ఆర్‌ఎస్ అనేది ఏదైతే ఉందో, దాంట్లోకి నేను మళ్ళీ ఇన్‌పుట్స్ పాస్ చేసుకోవచ్చు. ఆ ఇన్‌పుట్స్ ఏంటి అనంటే ఈ ఫంక్షన్‌ని యాక్సెప్ట్ చేసేవి. డబ్ల్యూ, టీ అని. కానీ ఈ ఫంక్షన్‌లో థిస్ అనే కీవర్డ్ మటికి పీ2కి బైండ్ అయిపోయి ఉంటుంది. సో, థిస్ అనేది బైండ్ అయిపోయి ఉండి అలా రిటర్న్ అవుతుంది అక్కడ. ఈ ఆర్‌ఎస్ ఈ బైండ్ రిజల్ట్‌లో. ఇప్పుడు నేను ఈ బైండ్ రిజల్ట్‌ని తర్వాత ఎన్ని సార్లైనా కాల్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఈ గుడ్ నైట్ అని పెడుతున్నా. సో, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సో, అంతకుముందు మనం ఆల్రెడీ 3 ఇన్‌పుట్స్‌ని ఇచ్చేసాం కాబట్టి, ఆ 3 వాల్యూస్ అక్కడ బైండ్ చేసేసింది. సో, ఫస్ట్ ఏమో ఆబ్జెక్ట్ నేమో థిస్ అనేదేమో ఒక ఆబ్జెక్ట్‌ని పీ2 ఆబ్జెక్ట్‌ని బైండ్ చేసేసింది. అండ్ డబ్ల్యూ అనే ప్లేస్‌లోనేమో ఇక్కడ పాస్ చేసింది గుడ్ ఈవెనింగ్ బైండ్ చేసింది. తర్వాత 10:30 ఏమో టీ అనే వేరియబుల్‌తో పాయింట్ ఔట్ చేస్తుంది. కాబట్టి నేను మళ్ళీసారి వేరేది ఇచ్చినా అది ఇంతకుముందు బైండ్ చేసినయే తీసుకుంటుంది. ఇప్పుడు నాకు అలా కాదు. ఓన్లీ అక్కడ ఒక ఆబ్జెక్ట్‌ని మాత్రమే బైండ్ చేయాలి. తర్వాత ఇన్‌పుట్స్ మనం ఎప్పుడైనా కాల్ చేసుకునేటప్పుడు రిమైనింగ్ సెపరేట్‌గా ఇచ్చుకోవాలి అని అనుకుంటున్నాం. సో, అక్కడ మనకి ఈ విష్ అనే ఫంక్షను 2 ఆర్గ్యుమెంట్స్‌ని ఎక్స్‌ట్రా తీసుకుంటుంది గదా! ఆ 2 ఆర్గ్యుమెంట్స్‌ని మనం ప్రతిసారి మార్చుకోవచ్చు. అంటే ఈ 2 ఆర్గ్యుమెంట్స్‌ను మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు. నౌ ది టైమ్ ఈస్ 11 పీఎం. ఇక్కడ విష్ అనేది గుడ్ నైట్ వచ్చింది. ఇప్పుడు నేను గుడ్ ఈవెనింగ్ అని ఇస్తున్నా. సో, ఇక్కడ మనకి ప్రతిసారి నేమ్ అనేది హలో తర్వాత చిన్ని అని వచ్చింది. ఆ చిన్ని అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పీ2 అనే ఆబ్జెక్ట్‌కి సంబంధించింది. ఎందుకు పీ2 రిప్రజెంట్ చేస్తుంది? యాక్చువల్‌గా విష్ అనే ఫంక్షన్‌లో థిస్ అనే కీవర్డ్ పీ2తో బైండ్ అయిపోయి ఇంకొక కొత్త ఫంక్షన్ రిటర్న్ అయ్యింది. ఆ ఫంక్షన్‌లో మనం జస్ట్ డిఫరెంట్ ఇన్‌పుట్స్‌ని పాస్ చేసుకుంటున్నాం అంతే. డబ్ల్యూకి, టీకి. ఈ విధంగా మనం అప్లై, బైండ్‌ని థిస్ అనే కీవర్డ్ వేరే ఆబ్జెక్ట్‌ని రిప్రజెంట్ చేసేలా చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.